చాలా సమస్యలకి కారణము డబ్బు ఉండాల్సినంత ఉండకపోవడం. సమయము ఉన్నప్పటికీ కూడా సహాయము డబ్బు లేనప్పుడే మనుషులు కూడా దూరం అవుతారు, బంధాలు దూరం అవుతాయి, చదువులు వెనకబడిపోతాయి, మంచి పేరు ఉండదు, పలుకుబడి ఉండదు, గౌరవ మర్యాదలు కూడా. చెప్పండి, డబ్బు లేనివాడికి గౌరవ మర్యాదలు ఉంటాయా? ఉండవు. బైబిల్లో సామెతల గ్రంథంలో ప్రభు మాట చెప్తారు, పేదవాడి జ్ఞానము తృణీకరింపబడతాడని ఉంది. అంటే పేదరికాన్ని బట్టి మనుషుడు ఏమవుతాడు? తృణీకరం పాలవుతాడు. కాబట్టి మీరు ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఈ 28వ అధ్యాయం హెజ్కేలు చదవండి ఒకసారి, 3వ వచనంలో, నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. దేవునికి మహిమ కలుగునుగాక. ఐశ్వర్యము చేత వివేకం ఎవడో పొందడు, కానీ వివేకం చేత ఐశ్వర్యము పొందుతాడు. ఆమేన్ చెప్పండి. ఐశ్వర్యము చేత వివేకం కొనలేం, వివేకం సంపాదించలేం, కానీ వివేకము చేత ఐశ్వర్యమును సంపాదించగలుగుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉదాహరణకి మనం ఫస్ట్లో చూసినటువంటి సొలొమోను ద్వారా మనం తెలుసుకోవచ్చు. సొలొమోను గారు దేవుని అడిగింది ఏంటి? వివేకము కలిగిన హృదయం అడిగాడు. కానీ దేవుడు వివేకంతో పాటు ఏమి ఇచ్చాడు? ఐశ్వర్యము, ఘనత, సమస్తం అనుగ్రహించాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనం ఫోకస్ దేని మీద పెట్టాలి? ఏది గురవ్వాలి? ఇప్పుడు ఈరోజు నుంచి మనకి వివేకమును పెంచుకునే ప్రయత్నం చేయండి, జ్ఞానాన్ని పెంచుకోండి. ఈ వివేకం ద్వారా, జ్ఞానము ద్వారా మీకు మంచి పేరు వస్తుంది, మంచి అవకాశాలు దొరుకుతాయి, సమాజంలో విలువ ఉంటుంది, మిమ్మల్ని పిలుస్తారు, అభిమానిస్తారు. ఏ కోణంలో చూసినా మీకు అన్ని వైపుల నుంచి సహాయం అందుతుంది. ఆమేన్ చెప్పండి. ఉదాహరణకు అబ్రహాం తీసుకోండి. అబ్రహాం భార్య చనిపోతే స్థలం ఫ్రీగా ఇస్తారన్నారు వాళ్ళు, అన్నారా లేదండి? ఫ్రీగా. ఇంకొక వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే, శత్రువులు కూడా మనకి మిత్రులు అవుతారట. వివేకం కలిగి ప్రవర్తించే వాడికి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. భగవాను ఇంట భోజనం సిద్ధపరుస్తాడట దేవుడు. సో నీ గిన్నె నిండి పొంగి పొర్లుతుంది, సర్వ సమృద్ధి అనుభవిస్తావు అన్నమాట. కాబట్టి ఈ రోజు నుంచి మీ లైఫ్లో మీకు ముఖ్య అంశం ఏమవ్వాలి? జ్ఞానము, వివేకము నేను పొందాలి. దీని ద్వారానే అన్ని ఆశీర్వాదాలు పొందుతావు. ఆమేన్ చెప్పండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు చదివితే, నేను ముగించేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేసుకుని వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో, మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. ఆమేన్ చెప్పండి. ఏమనుగ్రహించాడు దానియేలుకి దేవుడు? దానియేలుకి ఏం పేరుంది? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని పేరుంది. ఈరోజు నీకేం పేరుంది? ఒకవేళ నీ గురించి ప్రజలు మాట్లాడుకోవాలంటే ఏం మాట్లాడుకుంటారు? తీమోతిని గురించి ఏం మాట్లాడుకున్నారు? చెప్పండి. తీమోతి గురించి ఏం మాట్లాడుకున్నారు చెప్పండి. మాట్లాడాలి. మంచి సాక్ష్యం, మంచోడని, లేదా ఇంకొకటి ఏదో దేవుని యందు భయభక్తులు గలవాడని ఒక మాట అడుగుతారు. మీరు చెప్పండి, నాతో కలిసి చెప్పండి. ఈకొనియాలోను దెర్బేకులోను ఒక్కొక్క సంఘంలో 100 మంది ఉంటారు అనుకుందాం కదా. ఒక్కొక్క సంఘంలో 100 మంది, 2 సంఘాలు, 200 మంది కలిపి ఒక తీమోతిని అప్పర్ స్థాయిలో పెట్టారంటే, 200 మందికి మించిన ఎక్స్పీరియన్స్ లేదా ఆ క్వాలిటీ ఏముండి ఉండొచ్చు తీమోతిలో? అర్థం కాలేదు కదా? అర్థమైందా మీకు? 200 మంది కంటే కూడా పై స్థాయిలో ఉన్నాడు కదా తీమోతి. ఈ 200 మందిలో లేనిది తీమోతిలో ఉన్నదేంటి? కొన్ని పేర్లు చెప్పండి. అందరిలో ఉంటుందిగా కదమ్మా. ఆ 200 మందిలో వాళ్ళు కూడా సంఘస్థులే కదా, వాళ్ళ ఆత్మీయులే, వారు దేవుని పిల్లలే. ఈ ప్రేమ, సంతోషం, సమాధానం ఎన్ని అందరిలో ఉంటాయి. కానీ అంతకు మించి ఇంకోటి ఏదో ఉంది. మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నాను నీ క్లాస్లో మీకు కదా, మర్చిపోయినట్టున్నారు కదా మీరు. గురి అందరికి ఉంటుందా? సంఘంలో అందరికి గురి ఉంటుందమ్మా? ఉండదు. దర్శనం అందరికి ఉంటుందా? అందరూ. ఇంకా వైరాగ్యం అందరికి ఉంటుందా? మాట్లాడాలి. సంఘంలో 200 మందికి వైరాగ్యం ఉంటుందా?
బతికితే దేవుని కోసమే బతకాలని రోషం ఉంటుందా? ఉండదు. ఇలాంటి కొన్ని పదాలు మనం వెతకాలి. ఏమున్నాయి తిమోతిలో అసలు అంటే ఇవన్నీ ఉన్నాయి. ఏంటి? తెగింపు, దేవుని కోసం తెగింపు ఉంది. వదిలేసి వెళ్ళిపోయాడు పౌలు దగ్గరికి. నువ్వు వెళ్ళగలవా? అన్నీ విడిచిపెట్టి ఒక తిమోతి లాగా నువ్వు సేవకు వెళ్ళిపోగలవా? అర్థమవుతుందా? తిమోతిలో ఉన్నదండి, మనలో లేనిదేంటి? తెగింపు. తిమోతికి ఏముంది? గురు ఉంది. బతికితే దేవుని కోసం బ్రతకాలి. ఇది సంఘంలో మిగతా ఈ సహోదరి ప్రేమ, అందరితో సమాధానంగా ఉండటం, ఆతిథ్యం ఇయ్యటము, ఏదో ఉన్నంతలోనే కానుక వేయటం, ఇవి ఉన్న 200 మందిలో ఉండే లక్షణాలు అందరికి ఉంటాయి. ఇవి అందరికి ఉంటేనే సంఘంలో ఉంటారు వాళ్ళు. అవి కూడా లేకపోతే వాళ్ళు బయట ఉంటారు కదా. అవునా కదా? చెప్పండి. మరి ఈ ఉన్న 200 మందికి మించిన అనుభవం ఏముందో వాళ్ళు? తిమోతిలో ఏముండి ఉండొచ్చు? వైరాగ్యము, తెగింపు, గురి వద్దకే పరిగెడుతుందని చెప్పాడు కదా పౌలు. గురి. అంతటి పౌలే తిమోతిని గురించి అంత నొక్కి చెప్పగలిగాడంటే ఇవన్నీ సామాన్యుల ప్రజల్లోకి ఉండే లక్షణాల కంటే కూడా మించిన లక్షణాలు తిమోతిలో ఉన్నాయి. ఇప్పుడు మన సైనికులు ఉంటారు కదా, ఉంటారు కదమ్మా, వాళ్ళు ఏమంటారు, బోర్డర్లో ఉంటారు కదా. ఏంటి వాళ్ళకి మనకు తేడా? మనకంటే ఎక్కువ దూరం పరిగెత్తుతారు, మనకంటే ఎక్కువసేపు నిలబడతారు కాళ్ళ మీద, మనకంటే ఎక్కువసేపు పని చేస్తారు, మనకంటే ఎక్కువ స్టామినా ఉంటుందో ఉండదు వాళ్ళ దగ్గర? చెప్పండి. అందుకే ఆ ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకి. మనలేకనే కాసేపుడు కలిసిపోయాడు ఆ ఉద్యోగం వస్తుందా? వాళ్ళ మనుషులే, మనం మనుషులమే. కానీ వాళ్ళకి భారతదేశంలో ఏముంది? ఒక రెస్పెక్ట్, విలువ. చిన్నపిల్లలు వాళ్ళ మిలిటరీ డ్రెస్లో కలిపి ఎంతే సెల్యూట్ కొడతారు వీళ్ళు. ఏ షాప్కి వెళ్ళి వాళ్ళకి రెస్పెక్ట్, విలువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మనకు మించిన బలం వాళ్ళ దగ్గర ఉంది, మనకు మించి కష్టపడుతున్నారు, మనకు మించి వారు అన్ని వదులుకుని చనిపోయినా సరే దేశం కొరకు చనిపోవడం కూడా సిద్ధపడి వెళ్తారు వాళ్ళు అక్కడికి. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, వాళ్ళ మనం ఒకటేనా? మాట్లాడరే. ఇప్పుడు తిమోతి మనం ఒకటేనా? ఏంటి తిమోతిలో స్పెషల్? ఒక సైనికుడిగా ఉన్నాడు ఆయన. సావో రేవో. ఆ తెగింపు నీ దగ్గర ఉందా? సావో రేవో అంతే. ఎన్ని అవమానాలు రానియండి. మళ్ళా తిమోతి పౌలు నిడిచిపెట్టి లుస్త్రాకి వెళ్ళిపోయాడా? ఇకొన్యాకి వెళ్ళిపోయాడా? తన సొంత సంఘానికి, సొంత గ్రామానికి, సొంత ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. అది స్పెషల్. అలాంటి ఉన్న ఆ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి దేవుడు అతన్ని, ఇందాక మీరు చదివారు కదా యెషయా గ్రంథం 51, అందులో ఏముంది? నా సేవకుడు వివేకము కలిగి ప్రవర్తించాడు కాబట్టి అతన్ని దేవుడు ఏం చేశాడట? మిక్కిలి హెచ్చించాడు, మహాఘనతకి పాత్రుడుగా మార్చాడు, ప్రసిద్ధుడయ్యాడు. సో నేను ఏమంటున్నానంటే, మీకు మంచి పేరు, ఒక చరిత్రలో మీ పేరు చెక్కబడాలి, మీకంటూ ఒక హోదా రావాలి. దైవజనులు ఏసన్న గారు అంటోళ్ళు, భక్త్ సింగర్లు అంటోళ్ళు, దేవదాసాయి గారు అంటోళ్ళు, ఒక మంచి మంచి దైవజనులు ఉన్నారు కదా. ఈరోజు చరిత్రలో వాళ్ళు ఉన్నారా లేరా? బైబిల్లో ఉన్నటువంటి మన పితరులు భక్తులే కాకుండా నేటి మన కళ్ళ ముందులో ఉన్నటువంటి సేవకులు కూడా ఇంకా వారు సజీవులుగా ఉన్నారు సేవలో. వారి సాక్ష్యాలు వినబడుతుంటేనే కొత్త తరం బలపరచబడుతుంది. వారు పరోక్షంగా, ప్రత్యక్షంగా వారు లేరు, కానీ పరోక్షంగా వారి సాక్ష్యాలు రేపు రక్షణ పొందే వాళ్ళు కూడా అది మాదిరిగా ఉన్నాయా లేవా? సో మన జీవితాలు రేపు నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉండాలి? ఒక మాదిరిగా ఉండాలి. అలా మాదిరిగా ఉండాలంటే ఏంటి? సామాన్య ప్రజల కంటే కూడా మించిన క్వాలిటీస్ మనలో ఉండాలి. డబ్బు అంటే వాడికి మోసే, నీకు మోసే. ఏంటి నీకు వాడికి తేడా? తిమోతికి డబ్బాసు చూస్తే మనం తిమోతి ఎక్కడన్నా సంపాదించుకున్నట్టు, డబ్బు కోసం పరిగెత్తినట్టు, ఘనత కోసం పరిగెత్తినట్టు, అధికారం కోసం ప్రాకులాడినట్టు, ఒక చిన్న అవకాశం ఇస్తే చాలని అవకాశాల కోసం వెంటాడినట్టు, అడిగినట్టు మనం చూస్తామా బైబిల్లో? ఎక్కడా కనబడదు. కానీ తిమోతి దేవుని మీద ఆధారపడ్డాడు. ఎలాగైతే తిమోతి ముందుకు వెళ్తున్నాడో క్రమక్రమంగా దేవుడు అతను హెచ్చించడం మొదలుపెట్టాడు. ఆమేన్. అదే మాట ఇందాక మనం ఇక్కడ చదివాం దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 23వ వచనంలో, మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. ఏం అనుగ్రహించాడు దానియేలుకి దేవుడు? వివేకము, బలం. అందుకే ఆ బలంతోనే సింహాలు చూసి కూడా భయపడలేదు దానియేలు. దేవుని బలం, దేవుని పక్షంగా వివేకము పొందినటువంటి దానియేలు చూసి సింహాలు కూడా నోరు మూసుకున్నాయి. చరిత్రలో అది మనం నిలిచిపోయింది ఆ విషయము. దేవునికి మహిమ కలుగును గాక.
ఈది కుక్కలు కూడా నిలబడడం మనల్ని చూసి. ఇంకా ఇంకా కొంచెం ఓవర్ చేస్తే పరిగెత్తితే మనల్ని. ఆమేన్. అంటే నేనేం చెప్తున్నానంటే మనలో ఏదో ఒక స్పెషల్ ఉండాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, మీరు 10 మందిలో ఒకరుగా ఉండాలనుకుంటే నార్మల్గా ఉంటే చాలు. మీరు 10 మందికి ఒకరుగా ఉండాలనుకుంటే నార్మల్గా ఉంటే చాలదు. మీరు 100 మందిలో ఒకరుగా ఉండాలనుకుంటే నార్మల్గా ఉంటే చాలు. మీరు 100 మందికి ఒకరుగా ఉండాలనుకుంటే నార్మల్గా ఉంటే చాలదు. అంతకు మించిన క్వాలిటీస్ మీలో ఉండాలి. ఉదాహరణ కేసీఆర్ గారిని తీసుకుందాం. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ తెలంగాణను పాలించారు కదా. ఏముంది కేసీఆర్లో క్వాలిటీ? ఆల్మోస్ట్ ఇంకా శవం అయిపోయాడు అని తెలుసా మీకు? నిరాహార దీక్షలో ఎంత పోరాడాడు. అది మనం తీసుకోవచ్చు దాన్ని. అంటే లోకపరమైన చట్టం కోసం, తన హక్కుల కోసం పోరాడే వ్యక్తి ప్రాణాలు తెగించాడు కదా. ఒక దేవుని రాజ్యము కట్టడం కోసం నువ్వు ప్రాణాలు తెగించాలా వద్దా? మీకు చలనం లేదు, తెగించాలా వద్దా? బైబిల్లో ప్రభువు ఏమంటారంటే, నా నిమిత్తము తన ప్రాణమును సహా వదులుకోవడానికి సిద్ధపడేవాడు నన్ను గెలుచుకుంటాడు. తన్ను తాను కాపాడుకోవడానికి ప్రయత్నించేవాడు నన్ను కోల్పోతాడని ఉన్నాడు ప్రభు. ఈరోజు యేసయ్యను చాలా మంది కోల్పోవడానికి కారణం ఏంటంటే, వారు ప్రార్థన చేసేది వాళ్ళ కోసమే, వారు ప్రయాసపడేది వాళ్ళ కోసమే, వారు పరిగెత్తేది వాళ్ళ కోసమే. కానీ ఇక్కడ రివర్సు. తిమోతి పరిగెత్తేది తిమోతి కోసం కాదు, తిమోతి ప్రయాసపడేది తిమోతి కోసం కాదు, తిమోతి నిర్ణయం తీసుకున్నది తిమోతి కోసం కాదు, తిమోతి సమర్పించుకున్నది తిమోతి కోసం కాదు, తిమోతి అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది తిమోతి కోసం కాదు. మరి దేనికోసం? నీకు అర్థమవుతుందని చెప్పేది? నేను చెప్పేది అదే. నువ్వు చేసే సేవ నీ కోసమా? నువ్వు చేసే ప్రయాస నీ కోసమైతే నువ్వు దేవుని సన్నిధిలో ఒక సమర్పణ కలిగిన వ్యక్తివి కాదనమాట. ఇప్పుడు నేను ఈ సేవ చేస్తున్నాను, ఈ సేవ నా కోసం అని నేను చేస్తున్నాను అనుకోండి, ఈ సేవ నా కోసం నేను చేస్తే అది ఎనదగినది కాదు. నేను ఎంత ప్రయాసపడినా అది దేనికోసం ప్రయాసపడాలి? దేవుని కోసమే ప్రయాసపడాలి. అది వివేకం కలిగినోడికి అర్థమవుతుంది. వివేకం లేనివాడైతే నేను కష్టపడేది నా పొట్ట కోసం, నా కోసం, నా బ్రతుకు దేవుని కోసం అని అనుకుంటాడు. మీరు చెప్పండి, మనం దేవుని కోసం శ్రమ పడేది మన కోసమా, దేవుని కోసమా? మీరే సార్ చెప్పండి. దేవుని కోసమా, మన కోసమా? దేవుని కోసమా, మన కోసమా? దేవుని కోసం, మన కోసమా? విజయ్, దేవుని కోసం, మన కోసం. మరి దేవుని కోసం అయినప్పుడు ఏమైనా ఆశించవచ్చా? దేవుని కోసం అనేది నిజమైనప్పుడు ఒకడు ఎక్కడ తిట్టినా పర్లేదు, ఎందుకంటే మనం దేవుని కోసం తిట్టించుకున్నాం కాబట్టి దేవుని స్తోత్రం. ఒకడు పొగిడినా పర్వాలేదు, దేవుని కోసం పని చేస్తున్నప్పుడు పొగిడాడు కాబట్టి దేవుని స్తోత్రం. వాడు తిట్టినా దేవుని స్తోత్రం, ఇంకా వాడికి ప్రేమ ఎక్కువైపోయి కొట్టినా దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, దేవుని కోసం నువ్వు చేసినవాడు అయితే కొట్టించుకున్న నీకు ఆనందం ఉంటుంది. నువ్వు దేవుని కోసం చేసేవాడు అయితే తిట్టినా నీకు అది మహానందం అవుతుంది తప్ప బాధ కలగదు. కానీ నీ కోసం చేసేవాడు అయితే ప్రతి చిన్నదానికి బాధపడతావు. మీకు అర్థమైతే స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి, నా కోసం నేను సేవ చేసేవాడిని అయితే ఏ చిన్న విషయానికైనా నేను భయపడతాను, బాధపడతాను. నేను దేవుని కోసం చేసేవాడిని అయితే నేను బాధపడను, భయపడను. ఎందుకంటే దేవుని నిమిత్తం నాకు ఎదురైన ఆ బాధ నాకు ఆశీర్వాదమే. దేవుని నిమిత్తం నాకు ఎదురైన నింద నాకు ఆశీర్వాదమే. దేవుని కోసం నేను దెబ్బలు తినటము నాకు ఆశీర్వాదమే. దేవుని కొరకు నేను తృణీకరింపబడటము నాకు ఆశీర్వాదమే. ఒకవేళ హతసాక్షి అయిపోయినా అది నాకు ఆశీర్వాదమే. ఆమేన్ చెప్పండి. అది వివేకం కలిగినటువంటి హృదయంలో నుంచి అలాంటి ఆలోచన వస్తుంది. మా పితరులు దేవా, నీవు వివేకమును బలమును అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. ఎలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసిదవని దానియేలు మరలా దానియేలు 5:14 చూడండి. దేవతల ఆత్మయు వివేకమును 5:14 దానియేలు గ్రంథము 5:14. దేవతల ఆత్మయు, రాజు చెప్తాడు, దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందు ఉన్నాయని నిన్ను గూర్చి విన్నాను.
ఎవరు చెప్తున్నాడు సాక్ష్యం ఇక్కడ? దానియేలు గురించి ఎవరో చెప్తూ విన్నాడంట. దానియేలు మామూలుడు కాదు, దానియేలు మామూలుడు కాదు, జ్ఞానం కలిగినోడు, దేవతల ఆత్మలు అంటే చూడండి ఏంటంటే ఏం ఆత్మలు? దేవతల ఆత్మలు కలిగినోడు, వివేచన కలిగినోడు, బుద్ధి కలిగినోడు అని ఆయన గురించి బయట మారుమోగిపోతుందట. అది చెప్తున్నాడు, నీ గురించి ఇలా విన్నానయ్యా నేను అని చెప్తున్నాడు రాజుగారు. మరి మన గురించి బయట ఏం మాట్లాడుకుంటున్నారు? 8వ అధ్యాయము దానియేలు గ్రంథం, త్వరగా ముగించేస్తాను. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనంలో, దానియేలును నేను ఈ దర్శనము చూచితిని, దాన్ని తెలుసుకొనదగిన వివేకము పొందవలనని ఉండగా మనుషుని రూపము గల ఒకడు నా ఎదుట నిలబడ్డాడట. దర్శనము నాకు అర్థం కావట్లేదు, దాన్ని తెలుసుకోవాలని ఆలోచిస్తున్నాడట. మనుష్య రూపంలో ఉన్న ఒకడిని చూడగలిగాడంట దర్శనంలో. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఎంతమందికి ఐశ్వర్యం కావాలి? ఇప్పుడు దాకా మీరు చూసిన వాక్యాలన్నింటిలో ఏమున్నాయి గమనించారు మీరు? ఘనత ఉంది కదా, పొగడ్తలు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, ప్రసిద్ధి ఉంది, మహాఘనత ఉంది, ఇంకోటి ఏదో ఉందమ్మా పేరు ప్రసిద్ధి, ఎన్ని ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా దానికే లింక్ అయి ఉన్నాయి. దేనికి? వివేకము. ఇన్ని వాక్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఇవన్నీ కూడా ఆ వివేకానికి లింక్ అయి ఉన్నాయి. ఆ వివేకమే నీలో నింపుకున్నావు అనుకో, అవన్నీ నీతోనే ఉంటాయి. అవునా కదా? మీరు చెప్పండి. 100% నీతోనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళా నీకు ఘనత ఉంటుంది. కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, ఎక్కడైనా సరే, నీ ఆఫీసులో కానీ, చర్చిలో కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా సరే దేవుడిని తలగా మారుస్తాడు. మూలకి తలరాయిగా నువ్వు మారాలనుకుంటే నువ్వు నీ జీవితానికి మూలమైన వివేకాన్ని నువ్వు సొలొమోను అడిగి పొందుకున్నట్లుగా మీరు పొందుకోవాలి. దానియేలు దగ్గరికి దేవదూత వచ్చారట, మనుషు రూపంలో ఉన్నారట దేవదూత. దానియేలు గురించి మాట్లాడుకున్నారట బయట. అతను దేవదూత, ఆత్మ కలిగినోడు, జ్ఞానం కలిగినోడు, బుద్ధి కలిగినోడు, వివేకం కలిగినోడు అని బయట మాట్లాడుకున్నారట దానియేలు కోసం. అంటే దానియేలే కాదు, దానియేలుని గమనిస్తున్న బయట జనులు కూడా గమనిస్తున్నారు ఇతరులో ఉన్న వివేకమును చూసి. అందుకే రాయబడి ఉంది దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడని. ఆమేన్ చెప్పండి గట్టిగా. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనము. మార్కు సువార్త 12:30. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని. ఏ ఆజ్ఞది? దేవుణ్ణి ఏం చేయాలట? ప్రేమించడానికి కూడా ఏం కావాలి? వివేకము కావాలి. వివేకం లేకుండా దేవుని ప్రేమిస్తున్నాను, ఒక అవివేకంగా ఉండి నేను దేవుని ప్రేమిస్తున్నాను, థ్యాంక్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అని దొంగ ముద్దులు పెడితే అది పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. ఒకడు దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఒకడు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గైకొనాలంటాడు. ఆయన ఆజ్ఞ ఏంటి? ప్రధానమైన ఆజ్ఞ? పూర్ణ బలముతో నీవు దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత పూర్ణ మనసుతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ వివేకముతో దేవుణ్ణి ప్రేమించాలని ప్రధానమైన ఆజ్ఞ ఇది. మరి దేవుణ్ణి ప్రేమించడానికి ఏం కావాలి ఇప్పుడు మనకి? ఇప్పుడు దాకా అసలు వివేకం అనే మాట విన్నాం ఎంతవరకు? మనం ప్రార్థన అని ప్రార్థన గురించి విన్నాం, కానీ వివేకం అనేది ఒకటి ఉంది, దాన్ని మనం డెవలప్ చేసుకోవాలనే విషయం మీరు విన్నారు ఇంతవరకు? దాన్ని ఐడియా మీకు గుర్తుకుందా అసలు? ఇప్పుడు చూడండి, మరి ఎంతమంది భక్తులు చూసుకుంటూ వచ్చాము. దావీదు కానించి, దానియేలు కానించి వారందరూ కూడా వివేకం పొందారు. కాబట్టి చరిత్రలో వారు మన పితరులుగా భక్తులుగా నిలబడ్డారు చరిత్రలో. ఆమేన్. ఈ రోజు నుంచి మీ ప్రార్థన అంశంలో మీరు దేవుడిని అడగండి, ప్రభువా నాకు వివేకము కావాలి. చెప్పండి, ఏం కావాలి మనకి? చదువు ఎక్కాలంటే ఏం కావాలి? లోకం నీకు అర్థం కావాలంటే ఏం కావాలి? దేవుడు నీకు అర్థం కావాలంటే ఏం కావాలి? బైబిల్ నీకు అర్థం కావాలంటే ఏం కావాలి? మనుషుడి యొక్క కుయుక్తులు అర్థం కావాలంటే ఏం కావాలి? అది గొర్రె మేక తెలియాలంటే, తోడేలా గొర్రె తెలియాలంటే అది అన్నమాట. రెండోది, నీ హృదయం గురించి కూడా నువ్వు తెలుసుకోవాలంటే కూడా నీకు వివేకము కావాలి. లేదా నీకు తెలియకపోతే నేను జ్ఞానం నువ్వు అనుకుంటావు,
నీ గురించి కూడా నీకు తెలియకపోతే, నేను మంచోడిని, నేను కరెక్టే, నేను పర్ఫెక్ట్ అని నీకు నువ్వే మార్కులు వేసుకుంటూ ముందుకు సాగిపోతావు. అది కూడా తప్పే. నీలో ఉన్న చెడుతనం కూడా నువ్వు తెలుసుకోవాలి. నీ మార్గంలో ఉన్న చెడుతనం కూడా నువ్వు తెలుసుకోవాలి. నీ ఇంట్లో ఉన్న చెడుతనం కూడా నువ్వు తెలుసుకోవాలి. నీ సమాజంలో ఉన్న చెడుతనం కూడా నువ్వు తెలుసుకొని దాన్ని ఏరి పడేయాలంటే నీకు ఏం కావాలి? వివేకము కావాలి. వివేకము గలవాడు రాజ్యము సృష్టిస్తాడు. ఆమేన్. ఆడు ఎక్కడున్నా సరే ఒక నాయకుడిగానే ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు చెప్తాను మీకు. మోషే కొండ మీద ఉన్నాడు, ప్రజల దగ్గర అహరోను ఉన్నాడు. ప్రజలందరూ వచ్చి మాకు దేవుడు కావాలి, మాకు దేవుడు కావాలంటే అహరోను ఏమన్నాడు? మీ మీద ఉన్న బంగారం తీసుకురండి, మనం ఒక బొమ్మ చేద్దామని చెప్పేసి ఆ బంగారం తీపిచ్చి అగ్ని లేసి కాల్చి దాన్ని ఒక నంది బొమ్మను చేసి ఇదే మీ దేవుడు అన్నాడు. మోషే అంటాడా మాట? ఆ మాట మోషే అంటాడా? అనగలడా అసలు? ఎంత తేడా ఉంది అహరోనుకి మోషేకి. అందుకే అహరోను మాట్లాడగలిగిన వాడై ఉన్నప్పుడు కూడా మోషేనే దేవుడు ఏర్పరచుకున్నాడు. అహరోన్ని మోషేకు నోటుగా ఇచ్చాడు, కానీ అహరోను మాత్రం నాయకుడిగా ఏర్పరచుకోలేదు, యాజకుడిగా ఏర్పరచుకోలేదు. వేరే విషయం. మోషే అంటాడు, నేను నత్తుడిని ప్రభు, నా వల్ల కాదు, నేను వెళ్ళలేను, మాట్లాడానంటే లేదు, నువ్వే వెళ్ళాలి. ఎందుకంటే ఆ వివేకం నీలోనే ఉంది. సో వివేకం నీలో ఉంటే నీ చుట్టూ 100 మంది ఉన్న దేవుడి దృష్టి నీ మీదే ఉంటుంది. చెప్పండి, 100 మందిలో నువ్వు ఉన్నా దేవుడు 100 మందిని చూడు. ఆ 100 మందికి ఒకటిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే 100 మందిలో లేనిది నీలో ఉంది. ఏంటది? వివేకము. 100 మంది ఒకటి చూస్తే నువ్వు ఇంకొకటి గ్రహిస్తావు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తర్వాత మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనం చూడండి. అదే అధ్యాయంలో 33. పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వంగా హోమములన్నిటికంటేనూ బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పాను. ఏంటంట? హోమముల కంటే బలుల కంటే కూడా ఏంటది? పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించుటయు, సహోదరులను ప్రేమించుటయు, ఇది గొప్పదంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించడానికి కూడా వివేకం కావాలని ఇంతవరకు మీకు తెలిసింది అసలు? దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో ప్రేమించాలని మాత్రం మనకు తెలుసు. పూర్ణ వివేకంతో కూడా ఉందని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు పూర్ణ వివేకం కావాలి. ఏదో అరకొర కాదు, పూర్ణ వివేకముతో. ఆమేన్. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లోకా శుభవార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను. లోకా శుభవార్త 10:27. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఒక వాక్యం చెప్పి ముగించేస్తాను. ఇంకెక్కువ చెప్పినా మీకు మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా ఎన్నో రెఫరెన్స్లు చూపించాం మనం. ప్రతి దాంట్లో మీరు గమనించట్లేదో, వివేకం అనే విషయాన్ని మనం గమనించాం ఒకటి. కానీ వివేకం అని కనపడే ప్రతి స్థలంలో, ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క మాట మనకి కనపడతా ఉంది. ఒక చోట పొగడతలు ఉన్నాయి, ఒక చోట ఐశ్వర్యం ఉంది, ఒక చోట ఘనత ఉంది, ఒక చోట ప్రసిద్ధి ఉంది, ఒక చోట మహా ప్రభావం ఘనత ఉంది. ఇవన్నీ మనకు కావాలా వద్దా? మనం ఎందుకు నీళ్ళు గారిపోతాం? ఘనత లేనప్పుడే కదా, ఎదుగుదల లేనప్పుడే కదా మనిషి బలహీనుడు అవుతాడు. సరిగ్గా డబ్బు లేనప్పుడే కదా, అనుకున్నవి జరగనప్పుడే కదా మనిషి నీరసించిపోతాడు. చక్కగా జ్ఞాపకము శక్తి, జ్ఞానము, తెలివి ఉండి ఏదైనా చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉంటే కనుక వాడు దేనికి భయపడ్డ కదా. చెప్పండి, ఎక్కువ భయం ఎవరికి ఉంటుంది? చేయలేని వాడక, చేసేవాడుక? చేయలేని వాడికి. ఎక్కువ భయం ఎవరికి ఉంటుంది? ధనవంతుడిగా, పేదవాడుగా? పేదవాడికి ఉంటుంది. ఎందుకంటే అనుకున్నాయని చేయలేడు. కాబట్టి మీకు ఏది అవసరమో అవన్నీ కూడా దేనికి లింక్ అయి ఉన్నాయి? ఆమేన్. దేనికి లింక్ అయి ఉన్నాయమ్మా? వివేకానికి లింక్ అయి ఉన్నాయి. మరి ఇప్పుడు మన టార్గెట్ దేని మీద పెట్టాలి? దేని గురించి మనం ఉపవాసించాలి? వీళ్ళు ఎంతమందికి ఉపవాసం గురించి ఐడియా ఉంది? ఉపవాసం ఉండాలా వద్దా క్రైస్తవుడు? క్రైస్తవులు చేతులు ఎత్తాలి చూడండి.
ఎంతమంది ప్రతి వారం ఉపవాసాలు ఉంటున్నారు క్రైస్తవులారా? ఒక క్రైస్తవుడు, 2. మరి క్రైస్తవుడు ఉపవాసాలు ఉండాలన్నారు కదా, మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇలాంటి ప్రభావం కలిగినటువంటి దేవుని ప్రభావం మనం ఎందుకు పొందుకోకూడదు? ఇప్పుడు ఇది అమూల్యమైందని మీరు విన్నారు, వివేకం చాలా శక్తివంతమైందని మీరు తెలుసుకున్నారు. కనీసం దీని గురించి అయినా ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ధర్మమా కాదా? అది నీకు ఎంత విలువైంది? నీకు జ్ఞానేంద్రియాలు తెరవబడతాయి. ఎందుకు మీరు చదివారు కదా, వివేకము గల వాడి దగ్గరే జ్ఞానం ఉంటుందట. అంటే వివేకం లేనివాడి దగ్గర ఏం లేనట్టు? లేనట్టే. వివేకం ద్వారానే ధనం అని అన్నాడు, ఐశ్వర్యం అన్నాడు. అంటే వివేకం లేకపోతే పేదరికమేగా. వివేకం గలవాడికే పొగడతలు, అంటే వివేకం లేని వాడికి పొగడతలు లేవుగా, ఎవడు మెచ్చుకోడు కదా. వివేకం గలవాడికే ఘనత, వివేకం లేని వాడికి ఘనత లేదు కదా. ఇప్పుడు ఏదైతే మీరు చూసుకుంటూ వచ్చారో దాన్ని ఒకసారి భిన్నంగా ఆలోచించండి, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు దాకా నువ్వు ఎదుర్కొంటున్న తృణీకరణ, పేదరికము, అవమానాలు, ఇబ్బందులు, అప్పులు, రోగాలు, సమస్యలు ఈ ఒక్క పదంతో దేవుడు ముగించిపోతా ఉన్నాడు. ఎంతమందికి నమ్మకం ఉంది? అవునా కదా చెప్పండి. కాబట్టి దీని గురించి ఏం చేద్దాం? ఈరోజు మనము ప్రార్థన చేయండి. దావీదు ఏం చేశాడు? మొరపెట్టుకున్నాడు దేవునికి. సొలొమోను ఏం చేశారు? మొరపెట్టుకున్నాడు. అలా మొరపెట్టుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడితే ఆయన మాటను బట్టి వారికి వివేకము కలిగింది. వివేకం ఎలా కలుగుతుంది? 4 మాటలు చెప్పాను కదా, గుర్తుందా మీకు? మొదటి మాట చెప్పండి, ఆయన బోధ. మొదటి మాట ఉపదేశం ద్వారా వివేకము కలుగును. వినుట అనగా ఆయన మాట ద్వారా వివేకం మీకు వస్తుంది. బోధ వలన, అది కూడా అన్ని బోధలు కాదు, మళ్ళీ అపోస్తుల బోధ వలన మీకు వివేకము కలుగుతుంది. ఆలకించటం, దేవుని సన్నిధిలో ఆయన ఏం చెప్తున్నాడా, ఏం మాట్లాడుతున్నాడా అని శ్రద్ధగా ఆలకించాలి. చెప్పండి, ఎలా ఆలకించాలంటమ్మా? శ్రద్ధగా. యెహోవా మాటను మీరు ఏం చేయాలంట? శ్రద్ధగా వినాలన్నమాట, శ్రద్ధగా ఆలకించాలి. సో ఈ 4 కారణాలను బట్టి మీకు వివేకం కలుగుతుంది. ఇది కలగటం కోసం ఉదాహరణకి దావీదు ప్రార్థన చేశాడు. నేను ఎంతో అవివేకంగా ప్రవర్తించాను అన్నాడు కదా. ఎంతో అవివేకంగా ప్రవర్తించానని ప్రార్థన చేసి దాని నుంచి విడుదల పొందాడు దావీదు గారు. చిన్న వయసులో సింహాసనం ఎక్కి తన ప్రజలందరిని చూసి సొలొమోను భయపడి, ఇంత గొప్ప ప్రజలకి నేను న్యాయం చేయాలంటే నాకు వివేకము కలిగిన హృదయం కావాలని మొరపెట్టుకున్నాడు. చిన్న పిల్లోడికి అర్థమైంది, మరి మనకు అర్థం కావాలా వద్దా? సొలొమోను అప్పటికి ఎవరు? చిన్నోడు. చిన్న పిల్లోడికి అర్థమైంది, ఇంత పెద్ద సమూహానికి నేను న్యాయం తీర్చాలంటే, ఇంత పెద్ద దర్శనం నేను నెరవేర్చాలంటే, ఇంత పెద్ద పిలుపు నేను నెరవేర్చాలంటే, ఇంత పెద్ద సేవ నేను చేయాలంటే, ఇంత పెద్ద సమూహానికి నేను క్రీస్తు సువార్త ప్రకటించాలంటే నాకు వివేకం కలిగిన హృదయం కావాలా వద్దా? 100కి 100% కావాలి. కాబట్టి అది ఒక నిత్యావసరమైన వస్తువుగా మీరు ప్రభుత్వంలో ప్రార్థన చేసి దేవుని దగ్గర వేడుకోండి. దేవుడు మీకు అది అనుగ్రహించును గాక. ఆమేన్ చెప్దామా? ఆమేన్ చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.